హాయ్ హలో నేను మీ మౌనిక. మనం ఈరోజు ఈ ఎపిసోడ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ బిగ్ బాస్ అప్డేట్స్ గురించి, అలాగే అందరూ ఎలాంటి గేమ్ ప్లే ఆడుతున్నారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్లీ మనము ఈసారి ఈ ఎపిసోడ్లో ఎవరి గేమ్ ప్లే ఎలా ఉంది, అసలు ఏమేమి టాస్క్ జరిగాయి అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్లీ మనం మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ టాస్క్ గురించి. ఈ టాస్క్ ఆల్రెడీ మొన్నటి ఎపిసోడ్లో జరిగింది, నిన్నట్లో కంటిన్యూషన్గా కాసేపు వాళ్ళు టెలికాస్ట్ చేశారు. సో ఫస్ట్లీ ఇందులో తనుజ వెళ్ళారు, తను 25% వాడుకొని తన కజిన్ ఒక చిన్న లెటర్ పంపించారు, తను రిసీవ్ చేసుకున్నారు. సో బ్యాటరీ లైఫ్ అనేది 75% నుంచి 50%కి పడిపోయింది. సో ఈ 50% ఛాన్స్లో ముగ్గురు పర్సన్స్ ఉన్నారు, సుమన్ శెట్టి, ప్రియా అండ్ సంజన. వీళ్ళు ముగ్గురు టాస్క్ బజర్లోకి వెళ్ళి దే ఆర్ ప్లేయింగ్ అనమాట. అయితే ఫస్ట్ వెళ్ళి సంజన ఇంకా ప్రియా ఇద్దరు బజర్ని నొక్కారు. అయితే మోస్ట్లీ అందరూ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరూ మాట్లాడింది ఏంటి అని అంటే, సంజన గేమ్ బజర్ మాత్రం పట్టుకున్నారు కానీ ప్రియా మాత్రమే బజర్ని ప్రెస్ చేశారు అనేది ఒక పెద్ద కాన్వర్సేషన్, ఒక పెద్ద గొడవలా జరిగింది అక్కడ. యాక్చువల్లీ అయితే మనం చూసుకున్నట్టయితే ఇద్దరు ఎట్ ఏ టైంకి వెళ్ళారు. అయితే సంజన ఇంకా ప్రియా ఇద్దరు ఎట్ ఏ టైం వెళ్ళి బజర్ని క్లిక్ చేసేసరికి సంజనకు కొంచెం ఒక కన్ఫ్యూజన్ అనేది తనకు మాత్రం వచ్చేసింది. సో తను కొందరు మాటలు విని కొందరి మాటలు వినకుండా తను ఒక డెసిషన్ తీసుకుంది ఏంటి అని అంటే, ప్రియా మాత్రమే బ్రదర్ ప్రెస్ చేసింది. సో తనకే ఆప్షన్ ఇచ్చింది సంచాలక్ యాజ్ శ్రీజ అనమాట. అయితే ఇక్కడ ఏంటి అని అంటే, సంజన నేను నొక్కాను అని అంది కానీ మోస్ట్లీ సంజన క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది అని అంటే, తను చేసింది అని అంటే గట్టిగా తను వాదిస్తుంది, లేదు ఇది నాదే, నేనే వెళ్తాను అని చెప్పి. బట్ ఏంటి అని అంటే ఈ టాస్క్ కొంచెం ఫ్యామిలీకి ఎమోషన్కి కనెక్టెడ్గా ఉండేసరికి అందరూ ఎమోషనల్ అయిపోతున్నారు, అందరూ ఏడ్చేస్తున్నారు. సో ఎవరు కరెక్ట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ కన్నా లైక్ దే ఆర్ ఫీలింగ్ వెరీ ఎమోషనల్. ఈ గేమ్ ప్లేలో చాలా ఎమోషన్స్ అయ్యేసరికి ఎవరికి ఈ గేమ్ ఇవ్వాలి, ఎవరికి ఆప్షన్ ఇవ్వాలి అనేది చాలా వరకు కన్ఫ్యూజన్ అనేది మొదలైంది. సో శ్రీజ లాస్ట్కి ప్రియాని కన్ఫర్మ్ చేశారు. బట్ ప్రియా ఏంటంటే నాకు వద్దు, అసలు నాకు ఈ పంచాయితే వద్దు, నాకు వెళ్ళాలని లేదు, నేనే బజర్ నొక్కాను అని నేను ఫస్ట్ వాదించాను, మళ్ళీ కాదు అన్నారు. సో నాకు వెళ్ళాలని లేదు, నేను వెళ్ళను అని చెప్పేసి ఏడుస్తూ తను ఒక రూమ్కి వెళ్ళి కూర్చుంది. బట్ ది లాస్ట్ సంచాలక్ ఏం చేశారంటే ప్రియా ఇస్ ద ఫైనల్ విన్నర్ అని చెప్పేసి డిక్లేర్ చేసేసారు. నెక్స్ట్ డే ఇంకా బిగ్ బాస్ ప్రియాని పిలిచి తనకి వాళ్ళ మదర్ ఇచ్చిన లెటర్ గురించి చెప్పారు. తను చదువుకుంది, తను కొంచెం ఎమోషనల్గా అయింది, అలా జరిగింది. దాని తర్వాత మనం మాట్లాడుకుంటే సంజన అండ్ సుమన్ శెట్టి వీళ్ళిద్దరు మాత్రమే మిగిలిపోయారు. బట్ బ్యాటరీ పర్సంటేజ్ అనేది మాత్రం 10%లోనే ఉంది. సో ఈ బ్యాటరీ పర్సెంట్ని పెంచడానికి బిగ్ బాస్ ఇంకొక టాస్క్ అనేది అనౌన్స్ చేశారు. అదేంటి అంటే ఫస్ట్లీ మనం చూసుకున్నట్టయితే సంజన ఇంకా సుమన్ ఇద్దరు వెళ్ళి బజర్ నొక్కగానే సుమన్ శెట్టి గారు బజర్ అయితే నొక్కారు. అయితే యాక్చువల్గా సుమన్ శెట్టి ఏమంటున్నారు అంటే, మీరు నొక్కుతా అని చెప్పారు కదా సంజన, మీరు నాకు ఎందుకు ఇచ్చారు, ఇక్కడ ఎందుకు ఇంపతి గేమ్ ఆడుతున్నారు, మీరు నొక్కాలి అనుకుంటే నొక్కండి, ఎందుకు ఏడవడం, అదంతా ఒక చిన్న కన్వర్సేషన్ కూడా జరిగింది. అది మనం ఎపిసోడ్లో టెలికాస్ట్ చేశారు, యూ కెన్ సీ దాట్ అనమాట. అయితే లాస్ట్కి సుమన్ శెట్టిని పిలిచి బిగ్ బాస్ ఏం చేశారు అని అంటే, భరణి దగ్గర ఒక సీక్రెట్ బాక్స్ ఒకటి ఉంది, దాన్ని నువ్వు ఓపెన్ చేయిస్తే నీకు బ్యాటరీ లైఫ్ అనేది కొంచెం పెరుగుతుంది, సో దట్ నీకు నీ ఫ్యామిలీ నుంచి ఏ మెటీరియల్ ఏ ఐటెం వచ్చిందో అది నేను మీకు ఇస్తాను అని చెప్తారు. కానీ ఎంత పెరుగుతుంది అని మాత్రం చెప్పలేదు. సో ఇంకా భరణి ఏం చేశారు, భరణి దగ్గరికి ఇంకా సుమన్ శెట్టి వెళ్ళి, అన్న ఇట్లా ఉంది, నాకు ఇట్లా నువ్వు బాక్స్ తెరిస్తే నా బ్యాటరీ పర్సంటేజ్ పెరుగుతుంది, నా ఫ్యామిలీ అది ఇది అని చెప్పేసి కొంచెం ఎమోషనల్గా కొన్ని థింగ్స్ అనేది అంతా కన్వర్సేషన్ జరుగుతూ ఉంటుంది. ఇంకా భరణి గారు ఏమనుకుంటారు, ఓకే ఇప్పుడు నా బాక్స్ తీయడం వల్ల ఎవరికొకరికి బెనిఫిట్ వస్తుంది, ఫ్యామిలీ నుంచి ఒక థింగ్ వస్తుంది అని అంటే వై నాట్ అనే ఒక థింగ్ తోటి ఆయన బాక్స్ ఓపెన్ చేశారు, విచ్ ఈజ్ వెరీ గుడ్, చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఆయన ఒక పెద్ద అకేషన్ రోజు చేయాలి అది ఇది అని చెప్పేసి చెప్పారు. బట్ హీ ఫెల్ట్ దట్ ఇదే ఒక గుడ్ ఆపర్చునిటీ, ఇదే ఒక బెస్ట్ మూమెంట్ అని చెప్పేసి ఓపెన్ చేసిండ్రు. అయితే భరణి గారు ఓపెన్ చేసిన బాక్స్లో ఏముంది అని అంటే ఒక లాకెట్, ఒక చైన్ అలా ఉందన్నమాట, విచ్ ఈజ్ రిలేటెడ్ టు వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ గురువుకి సంబంధించినట్టు ఒక చిన్న బ్రేస్లెట్ లాగానో చైన్, గోల్డ్ అలా మనకు చూపించారు. కంప్లీట్గా హీ వాజ్ నాట్ షోయింగ్ ఎవ్రీథింగ్, బట్ జస్ట్ చెప్పారు ఏంటి అని అంటే ఫ్యామిలీ నా గురువుకి సంబంధించింది ఇది అని చెప్పేసి చెప్పారు. సో భరణి అలా ఓపెన్ చేసిన వెంటనే బ్యాటరీ లైఫ్ అనేది 50%కి పెరిగిపోయింది. అయితే ఇప్పుడు సుమన్ శెట్టిని పిలిచి 40% తోటి 3 చెప్పారు, లైక్ వాయిస్ కానీ లెటర్ కానీ ఫోటో కానీ అట్లా ఏదైనా కానీ 40 తోటి బిగ్ బాస్ దాన్ని కంప్లీట్ చేశారనమాట. సో సుమన్ శెట్టికి ఇంకో ఆప్షన్ లేదు, ఏదైనా తగ్గడానికి ఉన్న ఆప్షన్ కూడా బిగ్ బాస్ ఇవ్వలేదు కాబట్టి ఆయన ఫ్యామిలీ ఫోటో చూస్ చేసుకున్నారు, అందులో వాళ్ళ డాడీ ఫోటో వచ్చింది. ఇట్ వాజ్ వెరీ గుడ్ మూమెంట్ అనమాట సుమన్ శెట్టి గారికి. సో ఇది అయిపోయినాక బిగ్ బాస్ 9లో అన్నీ డిఫరెంట్గా జరుగుతున్నాయి అని అంటే అది నిజమనే చెప్పాలి అందరూ. ఎందుకంటే ఇప్పుడే అంటే 15-20 డేస్లోనే బిగ్ బాస్ ఇమ్యూనిటీ టాస్క్ ఇవ్వడం అనేది చాలా పెద్ద థింగ్ అని అందరు అంటున్నారు. అయితే ఈ ఇమ్యూనిటీ టాస్క్ అనేది ముగ్గురికి జరిగింది, విచ్ ఈజ్ వెరీ గుడ్. అయితే మళ్ళీ ముగ్గురు కూడా చాలా
చాలా మంచి ప్లేయర్సే. కానీ ఈ గేమ్ ప్లే స్టార్ట్ చేయకుండా ముందు అందరు ఏమనుకుంటున్నారు అని అంటే లైక్ శ్రీజ విన్ అవ్వచ్చు, లేకపోతే రీతు విన్ అవ్వచ్చు, బికాజ్ వాళ్ళు చాలా ఫైటింగ్ స్పిరిట్ వాళ్ళ అందులో ఎక్కువగా ఉంది, వాళ్ళకు ఆప్షన్ ఇస్తారు అన్నట్టు వాళ్ళు చాలా వ్యూవర్షిప్ అనేది వ్యూవర్స్ క్యాండిడేట్స్ అందరు చాలా ఎగ్జైటింగ్గా చూశారు. బట్ ఏంటంటే గేమ్ మొత్తం పల్టాయించేసింది, ఫ్లోరా ఈజ్ ద విన్నర్ అయిపోయింది. అసలు అది ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా బిగ్ బాస్ కూడా మోస్ట్లీ రీతు వర్మ ఇమ్యూనిటీ పవర్ పొందుతుంది అని చెప్పేసి చాలా వరకు అందరు అనుకున్నారు. అయితే రీతు వర్మకి కంటెస్టెంట్స్ అందరూ చేరప్ చేస్తూ ఉంటే యాక్చువల్గా ఈ గేమ్ ప్లే ఏముంది అని అంటే సంచాలక్ కొన్ని బాల్స్ అనేది వేస్తారు, దాన్ని క్యాచ్ చేసుకొని ఎవరు 3 బాల్స్ని వాళ్ళ దగ్గర ఉంచుకొని బాస్కెట్లో 3 బాల్స్ కంటిన్యూస్గా వేస్తారో వాళ్ళు విన్నర్, వాళ్ళకే ఇమ్యూనిటీ పవర్ వస్తుంది అని చెప్పేసి క్లియర్గా సంచాలక్ చెప్పారు. అయితే ఈ టాస్క్లో శ్రీజ, రీతు చౌదరి అండ్ ఫ్లోరా వీళ్ళు ముగ్గురు ఉన్నారు. అయితే ఇందులో ఏంటి అని అంటే రీతు చౌదరి ఇంకా శ్రీజ మధ్యలో చాలా ఫుల్గా కాంపిటీషన్ జరిగింది, చాలా వరకు ఫైట్ చేశారు. అండ్ ఏంటంటే రీతు చౌదరి కొంచెం తన బాడీ పరంగా చూస్తే తను కొంచెం ఎక్కువ చబ్బిగా ఉంటుంది కంపారిటివ్లీ శ్రీజ. సో ఫుల్ ఫోర్స్డ్గా రీతు మొత్తం శ్రీజ మీద పడడం కానీ ఆ బాల్ని సేవ్ చేయడం కానీ ఇది ఈ కండిషన్ చాలా ఫుల్గా ఇంటెన్సివ్గా జరిగిందనమాట. సో లాస్ట్కి ఏం జరిగిందంటే ఫస్ట్ 3 బాల్స్ అనేది రీతు వర్మ వేసేసారు. అయితే ఫ్లోరా ఏం చేసింది, తనకు కూడా ఒక ఆప్షన్ ఉంటే ఒక బాల్ అలా వేసింది. ఇప్పుడు శ్రీజకి అట్లీస్ట్ ఏం చేయాలి అని అనుకున్నారు అంటే రీతు వర్మకు కాకుండా ఫ్లోరాకి హెల్ప్ చేయాలి అని చెప్పేసి శ్రీజ అనుకున్నారు. ఇంకా రీతు వర్మని పట్టుకొని షీ వాజ్ హెల్పింగ్ టు ఫ్లోరా. ఫ్లోరా కూడా 3 బాల్స్ వేసింది, రీతు వర్మ 4 బాల్స్ వేసింది, విచ్ ఈస్ వెరీ గుడ్. అంటే రీతు వర్మకి 4 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట, 4 ఛాన్సెస్ ఉన్నాయి, విచ్ ఈస్ వెరీ గుడ్. కానీ ఏంటి అని అంటే తనకి దీనికన్నా ముందు శ్రీజకి ఇంకా రీతు వర్మకు ఒక చిన్న నీలాగా నేను బూతులు మాట్లాడను అది ఇది అని చెప్పి ఒక చిన్న ఫైట్ జరుగుతుంది. ఆ మైండ్ స్టేట్లో ఆ కొంచెం స్ట్రెస్లో రీతు వర్మ కాన్సన్ట్రేట్ ఎక్కువ చేయలేకపోయింది బాల్ వేయడంలో బాస్కెట్లో. బట్ ఈ ఫ్లోరా ఏమంటే చాలా ఏమంటారు చాలా లైట్గా ఏమైతే అది కానట్టు ఇట్లా వేస్తూనే ఉన్నారు. టక్మన్ తనకి 3 బాల్స్ పడ్డాయి, తనకి ఇమ్యూనిటీ వచ్చింది, విచ్ వాజ్ వెరీ షాకింగ్ టు ఎవ్రీబడి. ఇది ఏంటి అని అంటే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు ఫ్లోరా విన్ అవుతుంది అని. బట్ ఫ్లోరా విన్ అయింది, విచ్ ఈజ్ వెరీ గుడ్. అండ్ తను కూడా చాలా బాగా ఇన్వాల్వ్ అవుతుంది గేమ్లో, తన ఎఫర్ట్స్ పెట్టింది. సో తను విన్ అవ్వడం ఇది వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇంకా రీతు నాకు లక్ లేదు, నేను ఎంత కష్టపడ్డా అది ఇది అని చెప్పి కొంచెం మెలో డ్రామా చేశారు, అందరు తన చుట్టూ తిరిగారు, అదంతా జరిగింది. సో దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే ఈ ఎపిసోడ్లో మనం చాలా ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ అప్డేట్స్ గురించి చెప్తాను అని అన్నాను, అవేంటో చెప్తాను. ఫస్ట్లీ ఈ ఎపిసోడ్లో ఈసారి కామ్నేట్స్ వస్తున్నారు. కామ్నేట్స్ ఆల్రెడీ వచ్చారు అంటారా? లేదు, అగ్ని పరీక్షలో టాప్ 10లో ఉన్నారు. టాప్ 10లో నుంచి ఓన్లీ 6 మెంబర్స్ని మాత్రమే కామన్ పీపుల్గా ఓనర్స్గా ఫస్ట్లీ బిగ్ బాస్ 9కి పంపించారు. అయితే మిగతా 4 మెంబర్స్ ఉండిపోయారు కదా, వాళ్ళని బిగ్ బాస్ ఏం చేశారు అని అంటే ఇప్పుడు ఈ షోలోకి తీసుకొచ్చి వాళ్ళ 4గురికి ఓట్ అప్పీల్ అనమాట. అంటే ఏంటి అని అంటే నేను ఎందుకు రావాలి, నేను బిగ్ బాస్కి ఎందుకు రావాలి, నాలో ఏమేమి టాలెంట్స్ ఉన్నాయి, నేను ఏమేమి ప్రూవ్ చేసుకోగలుగుతాను, నేను ఈ బిగ్ బాస్లో ఉండడానికి నా అర్హత ఏంటి అనే ఓట్ అప్పీల్ అంటే ఒక ఆప్షన్ ఇచ్చారనమాట. అందరూ వచ్చి ఫస్ట్ గార్డెన్ ఏర్లో కూర్చుంటారు, ఈ 4 వచ్చేసి వాళ్ళు కూడా కూర్చొని ఒక్కొక్కరుగా వచ్చి నేను ఎందుకు వస్తున్నాను అని చెప్పేసి ఓట్ అప్పీల్ చేస్తూ ఉంటారు. అయితే ఈ 4 ఎవరు అని అంటే కామన్ పీపుల్లో 4 ఎవరు అని అంటే లాయర్ ప్రశాంత్, ఆయనని మనం చూసాం అగ్ని పరీక్షలో, ఆయన కొంచెం కామెడీ చేస్తారు, వాళ్ళని టాస్క్ కూడా చాలా బాగా ఆడతారు. ఆయన ఒకవేళ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే కొంచెం మనకి ఇమాన్యుల్ ఎంత మనకు కామెడీ ఇస్తున్నారో ప్రశాంత్ కూడా అదే వే ఆఫ్ కామెడీ మనకి ఇవ్వచ్చు, ఎందుకంటే ఆయనలో కూడా ఒక కామికల్ యాంగిల్ ఉంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. అలాగే అనూష రత్నం, తను ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, తను కూడా అగ్ని పరీక్షలో వచ్చింది. బట్ తను ఏంటి అని అంటే టాస్క్ పరంగా ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేకపోయింది, బట్ మెంటల్గా లేకపోతే స్ట్రాటజికల్గా తను చాలా బాగా ఆడింది. నెక్స్ట్ దివ్యా నిఖిత, తను ఒక డాక్టర్కి ప్రిపేర్ అవుతుంది, తనలో కూడా కామికల్ వే కానీ ఇట్లా స్ట్రెయిట్ పాయింట్, నేను ఏది అనుకుంటున్నా అది చెప్తా, నేను ఎంటర్టైన్ చేస్తాను, నేను ఓనర్స్కుంటాను టెనెంట్స్కుంటాను అందరికీ క్లియర్ కట్గా చెప్తాను అనే పాయింట్లన్నింటినీ తను మాట్లాడింది. నెక్స్ట్ షాకిబ్, ఈయన ఒక కన్ఫ్యూజన్ పార్టీ అని నాకు అగ్ని పరీక్షలోనే అనిపించింది, నాకే అనిపించిందా మీకు అనిపించిందో కామెంట్ చేయండి. షాకిబ్ కూడా బిగ్ బాస్ 9లోకి వచ్చిండ్రు, ఈయన కూడా వచ్చి ఫస్ట్ క్లిప్ టార్గెట్ చేసిందే పవన్ కళ్యాణ్. నీకన్నా నేను ఇక్కడ హౌస్లో కూర్చుంటే ఇంకా నీకన్నా చాలా ఎక్కువ న్యూస్ కానీ ఎక్కువ కంటెంట్ ఇచ్చేవాని, అసలు నీకు తెలీదు, నేను బయట నుండి వచ్చినా బయట చూసుకొని వస్తున్నా ఏమవుతుందో ఏంటో అని చెప్పేసి ఒక హింట్ లాగానో లేకపోతే వాంటెడ్గా వాళ్ళకు ఒక వార్నింగ్ లాగానో నేను వస్తే ఇది అను గేమ్ ప్లే ఉంటుంది అన్నట్టు చెప్పారో మరేమో, బట్ అలా ఇంటెన్సివ్గా ప్రోమో మాత్రం కట్ చేసిండ్రు బిగ్ బాస్. అయితే ఈ కాంబినేట్స్ ఎంట్రీ ఈ రోజు ఉండబోతుంది. అండ్ మనం చూసుకున్నట్టయితే ఇంకొక ట్విస్ట్ ఏంటి అని అంటే అందరు కామన్ పీపుల్ వస్తే సెలబ్రిటీస్ ఎలా అని అనుకుంటున్నారా?
సెలబ్రిటీ ఒక పర్సన్ అయితే కన్ఫర్మ్ అయ్యారు. బిగ్ బాస్ 9లో ప్రియాంక జైన్ బాయ్ ఫ్రెండ్ ఎవరు అంటే శివకుమార్ అని ఉన్నాడు. ఆయన వీళ్ళిద్దరు ఇన్స్టా కపుల్స్ అనమాట. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా. చాలా బ్లాగ్స్ కానీ అండ్ చాలా వరకు ప్రోగ్రామ్స్లో కనిపిస్తూ ఉంటారు మీకు. శివకుమార్ హీస్ వెరీ హ్యాండ్సమ్ అండ్ చాలా బాగా ఆడతారు అండ్ చాలా ఫిట్నెస్ ఫ్రీక్ కూడా. చాలా ఆయన కూడా ఒకవేళ బిగ్ బాస్ 9లోకి వస్తే ఆయన కూడా చాలా కంటెంట్ ఇవ్వచ్చు, అంటే గట్టి కాంపిటీషన్ ఇవ్వచ్చు అని మాత్రం మనం చెప్పుకోవాలి. అయితే ఈ కామన్ పీపుల్ 4 మెంబర్స్ అని చెప్పాను. సెలబ్రిటీ ఒకరైతే పక్క. ఈ కామన్ పీపుల్లో ఒకరు వస్తారా ఇద్దరు వస్తారా అనేది మాత్రం నాట్ యెట్ కన్ఫర్మ్డ్ అనమాట. సో మీరేమనుకుంటున్నారు, ఈ నలుగురిలో ఎవరు బిగ్ బాస్ 9లోకి వెళ్ళాలి, ఐ మీన్ లైక్ హౌస్లోకి వెళ్ళాలి, ఎవరు టాప్లో ఉంటారు అని చెప్పేసి అనుకుంటున్నారు కామెంట్ చేయండి. సో ఈ వీడియో ఇంతే. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి కానీ లేకపోతే ఎవరు టాప్లో ఉండాలి అని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. మనం రేపటి ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.